ఈవీఎంల దగ్గర నుంచి మనం రాజ్యాంగం దాకా వెళ్ళాం. అసలు ఈవీఎంలు ఏంటి గోలది? ఈవీఎంని మనం దాని ఫంక్షనింగ్ ఎట్లాగో తెలిసిన వాళ్ళం కూడా కాదు. కానీ నేను చెప్తా, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళే చెప్పారు. టెస్లా కంపెనీ నడిపిన లాంటి వాళ్ళే అంటే అతను మానవమాత్రుడే ఆయన కూడా. ఇప్పుడు మనం అంటాం ఒక్కోసారి సుప్రీంకోర్టే చెప్పిందండి అంటాం. అవును, జగన్ జైలు కూడా మీరు చెప్పండి 100% పోతాడండి. అనుమానం ఉంది. అట్లాగే కేసీఆర్ జైలుకి పోతాడా చెప్పండి, లేదా చెప్పండి? 100% పోతాడండి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కదా. అవును, ఏదో మరీ పెద్ద నేరం కూడా కాదు, ఏదో ఓటుకు నోటు అని. ఇవాళ రేపు ఓటుకు నోటు పంచనోడు ఎవడున్నాడండి? అసలు ఒక్క ఓటు కూడా రాదు కొనకపోతే. ప్రతి ఒక్కడు కొనుక్కుంటూ మనకి చేతిలో పోలీస్ ఫోర్స్ ఉంది కదా అని కేసు రిజిస్టర్ చేసి లోపలేసాం. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే ఊరుకుంటాడా? సో ఆయన కూడా జగన్ గారిని జైల్లో పెట్టిస్తాడు కంపల్సరీ. ఇక్కడ అట్లాగే కేసీఆర్ గారికి. కానీ ఇది ఏంటంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని భ్రమపడటమే, జైల్లో పెట్టించటమే ఇక్కడ ఎజెండానా, లేకపోతే వాళ్ళు అవినీతి చేశారన్నది ఎజెండానా, లేకపోతే నన్ను ఓడించారన్న నన్ను కూడా ఇబ్బంది పెట్టారన్నదే ఎజెండానా? ఇక్కడ 3 రకాలుగా కనిపిస్తోంది. ఇక్కడ కక్ష తీర్చుకోవటం అండి. రాజుకి మధ్య ఇది కక్ష తీర్చుకోవటమే. ప్రజల నిమిత్త మాత్రులు ఇందులో కక్ష తీర్చుకోవటమే. ఇప్పుడు లేదు అవినీతి చేశాడు కాబట్టి జైల్లో పెడితే తప్పే ఉందని ఈ మధ్య నేను చెప్పిన వీడియోలో చాలామంది కామెంట్స్ చేశారు. కానీ నేను ఈ సమాజం మొత్తానికి ఒక ప్రశ్న వేస్తున్నా. అసలు అవినీతి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారా? అచ్చమైన వడ్డీ వ్యాపారస్తుల, రియల్ ఎస్టేట్ల వాళ్ళే దిగారు. మామూలు వాళ్ళందరూ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడికి దారి తీస్తుంది అంటే ఇవాళ ఒకళ్ళొక్కళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శించుకునేవాళ్ళు ఒకప్పుడు అంశాల వారీగా. ఇప్పుడు దాన్ని పోయి తూలుచ్చా అంటే తూలుచ్చా అని తిట్టుకోవడం దాకా వచ్చింది. తిట్టుకోవడం దాకా కాకుండా ఒకళ్ళ ఆస్తుల మీద ఒకళ్ళ విధ్వంసానికి వచ్చింది. ఒకళ్ళ మీద కేసులు పెట్టి ఒకళ్ళు జైళ్లలో పెట్టుకోవడానికి వచ్చింది. ఇది మర్డర్లకు దారితీయదని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ రాజరిక వ్యవస్థలాగా 100% దారితీసి తీరుతుంది. ఇది ఏంటంటే రాజ్యాకాంక్షతోటి వీళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవటం ఒక సమస్య అయితే, అధికారంలోకి వస్తే బోలెడంత డబ్బు వస్తుంది, హోదా భోగాలు అనుభవించుతున్నటువంటి భోగలాలస నుంచి వీళ్ళు ఇవన్నీ ఏంటంటే ఈ వివేక అనేది మర్చిపోతున్నారు. ఇలా జరిగితే మీకు మరొక విషయం చెప్తాను. ఇలాగే చిన్న పార్టీలు పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చిందనుకోండి ఉభయ సభల్లో, వీళ్ళు ఒకడు ప్రధానమంత్రి అవుతానికి ఒకళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళకు ప్రధానమంత్రి ఫోబియా ఉంది. రాష్ట్రపతి అవ్వాలని కోరిక లేదు. ఇది ఏదో అంటారే, అందుకనే అంటున్నా ప్రధానమంత్రికి ఉన్న వాల్యూ రాష్ట్రపతికి లేదు కదా. అంతకజన దూషితములు కావి అమూల్య రత్నములని. ఇప్పుడు మామూలు వాడిని మీరు అడిగారు అనుకోండి, నీకు ఎస్ఐ పోస్ట్ కావాలా, ఎస్పీ పోస్ట్ కావాలంటే ఏమంటాడు? ఎస్ఐ కావాలంటే లాఠీ పెట్టి కొట్టవచ్చు కదా, జనాన్ని ఉరికియొచ్చు కదా. ఎంత అమాయకత్వంలో మన రాజకీయ నాయకులు ఉన్నారు, అంతకనే లేదు. వీళ్ళు ఒకళ్ళు ప్రధానమంత్రి అవ్వడానికి ఒకళ్ళు ఒప్పుకుంటారా? అందుకేగా ఇండియా కూటమి ఇప్పటికీ ఫెయిల్ అవుతుంది. ఒప్పుకోక అంతేగా ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. 1980లో జనతా పార్టీ 13 పార్టీల పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది భారతదేశంలో. కానీ నిలబెట్టుకున్నారా? లేదు. ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడి వీడికాళ్ళు వాళ్ళు లాగితే, వాడికాళ్ళు వీళ్ళు లాగితే అందరూ కలిసి అసలు లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోయారు. మళ్ళీ ఎన్నికలకు పోతే అందరికీ గుండు సున్నా మిగిలింది. కానీ వాళ్ళకు ఒకటే సాటిస్ఫాక్షన్ మిగిలింది, నా ప్రత్యర్థి ప్రధానమంత్రి అవ్వాల, దట్స్ ఆల్. నా మిత్రుడు ప్రధానమంత్రి అవ్వాల, వేరే పార్టీ వాడు అయ్యాడు. అందువల్ల సపోజింగ్ ఉభయ సభల్లో 2/3 మెజారిటీ వచ్చిందని అనుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. వస్తే ఒకరు ప్రధానమంత్రి అవ్వడానికి ఒకరు ఒప్పుకోరు కదా. అవును. ఒకరు అవినీతిని ఒకరు ప్రశ్నిస్తే ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. మా మీద నువ్వు సిబిఐ ఈడీ వేస్తానంటే అసలు ఒప్పుకోం కదా. దీనికి పరిష్కారం ఏమిటి అంటేనేమో ఈ దేశాన్ని 30 ముక్కలు చేసుకుంటే పోలా, పార్లమెంట్లో ఒక తీర్మానం రాశారు అనుకోండి. ఒకప్పుడు ఇవన్నీ వేరే దేశాలకు ఉన్నవే, 10 దేశాలు అంటే ఇవన్నీ 600 దేశాలకు ఉన్నాయి. అందువల్ల మళ్ళీ రాసుకుందాం. ఒకప్పుడు హైదరాబాదు రాష్ట్రం దేశం సపరేట్గా మనగలిగిందా లేదా? ఇప్పుడు అదే అంటారు. అందువల్ల ఏంటంటే దేశాన్ని ముక్కలు చేసుకుంటే పోలా అని ఒక తీర్మానం రాశారు అనుకుందాం. ఇప్పుడు మీ రాజకీయ అనుభవం మొత్తం చెప్పండి. దీన్ని ఆపగలిగిన శక్తి భారతదేశంలో ఎవరికి ఉందో చెప్పండి. రాష్ట్రపతికి ఉంటుంది. ఉందా? ఎట్లా ఉంది? మేము చెప్పినట్టు వినాల్సిందే అని ఆయన్నే చేతులు కట్టేసి కూర్చోబెట్టాం కదా. ప్రధానమంత్రి మేము ఇక్కడ తీర్మానం ప్రధానమంత్రి కాబోయే మనిషేగా ఈ పని చేస్తాం, అందరం కలిసే కదా. మరి అంత ఇంకెవరికి లేదు. ఇంకా అంటే ఈ దేశం ముక్కలైపోవడం ఇంత ఈజీనా? రాజ్యాంగం ఇదేనా రాసింది మనకి? అది కూడా చూడాలని అనుకుంటున్నారా ఏంటి భారతదేశ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ? సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి లేదా?
సుప్రీంకోర్టు ఆ కోర్టుకు పోయేది ఎవరు, వాళ్ళు ఆర్డర్ రాస్తే వీళ్ళు చించి పారేస్తారు. తర్వాత ఏముంటుంది, ఆర్డర్ రాస్తే అమలుపరిచే నాదుడు ఎవరు, మొత్తం వీళ్ళే అయితే. పోలీసు గిలీస్ అంతా ఇదే అయితే వాళ్ళు ఏదో రాస్తే వీళ్ళు చించి పారేస్తారు. ఏముంది. అందువల్ల అయినా ఆ సుప్రీంకోర్టు కూడా 30 ముక్కలు అయిపోతుంది కదా. అవును కూడా, అది కూడా 30 ముక్కలు అయిపోతుంది. అవును. దీన్ని చట్టబద్ధంగా ఆపగలిగిన శక్తి ఎవరికి ఉందో మీరు చెప్పాలి. ఎవరికి లేదు. మనం ఏంటంటే ఒక మాట అనుకుంటున్నాం కదా, అంటే పార్లమెంట్లో తీర్మానం రాస్తే రాష్ట్రపతి ఆమోదించి తీరాల్సిందే, ఆర్టికల్ 111, లేదా రాజ్యాంగ సవరణ అయితే ఆర్టికల్ 368 కింద అంగీకరించి తీరవలసిందే. లేకపోతే ఒక్కసారి కావాలంటే తిప్పి పంపొచ్చు, మళ్ళీ అదే తీర్మానం మార్పు చేర్పులు చేసి కానీ చేయకుండా కానీ పంపితే ఆయన అంగీకరించి తీరాలి అని ప్రజల్లో ఉన్న ఒక దురభిప్రాయం ఉంది. ఎందుకుంది ఈ దురభిప్రాయం అంటే రాజ్యాంగాన్ని సరిగ్గా చదవకపోవటమే కారణం, దురవగాహన. మీరు రాజ్యాంగం ఆర్టికల్ 60 చూడాలి. 60లో ఏముంటుందంటే రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. నా శక్తి వంచన లేకుండా భారతదేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతాను. రాష్ట్రపతి భారతదేశ పౌరుల సేవకు సౌభాగ్యం